ఎవరు అడిగేసి టెంట్ ఇడికి ఎవరు వేసిర్రు? ఇవాళ ఎక్కడ పంచాలి అక్కడనే ఉంది. గట్టి కాడికి వస్తేనే వాళ్ళు వేసిర్రు. మీ కులం వచ్చి అడిగిరా? మీ జాగ లేదా? అవతలకి వేసుకోపోయారు. ఇప్పుడు ఏ అవసరం వేసిర్రు వీళ్ళు? మీకు ఎన్నిసార్లు కులం అయ్యి ఎన్నిసార్లు చెప్పింది మీకు? ఎవరు నన్ను పిలిచి అడిగినావు నువ్వు కమెంట్ వల్ల? సచ్చింది కరెక్టే. ఎన్ని రోజులే మీ కులాన్ని చెప్పేటికి ఎన్ని పంచాయతీలు అయినాయి? మీ కులం అడిగిందా? మీ గొల్ల కుర్మాలు అడిగిరా? వాళ్ళు కొట్టిన కేసులు ఏదైనా అడిగిరా? మీ కులము మీ ఎస్ఐకి మీ కానిస్టేబుల్కు రాంగ్ ఇంప్రెషన్. మీ 60 ఇల్లు నోటికి వచ్చినట్టు చెప్తారు ఎస్ఐ కానిస్టేబుల్కు. ఇవాళ నా జాగా వెళ్ళండి. ఇవాళ టెంట్ వేసుకున్నావు నా బాటల. అది కుర్మంది కాదు కదా జాగా, టెంటు పానాది పారాది కుర్మంది కాదు కదా. మరి పానాది గాల మధ్యలో రాయి ఉంటుందా? రాయి పానాది రాయి స్టమ్మకాడ ఉంటుంది. ఆ రోజు కొట్లాడొచ్చినప్పుడు రాజు కొట్లాడొచ్చినప్పుడు మాట్లాడలేదు మీ కులము. నాకు 70 కోళ్ళు ఉంటేనే ఓర్వాలే. మందు పెట్టిండు పక్కనోడు. ఇది చక్క గోడ చక్కగా జాగ ఉంటుంది. రౌతులు జరిగినాయి. జాగ వచ్చిన కప్ప మండ ఒక్క మండ ఉంచారు. ఇవాళ నా జాగాలు ఎట్లా వాడుకుంటారు? నా కొంత ఇడ 3 ఫీట్ల జాగా ఆకలి ఊడ్చుడు. నాకు 3 ఫీట్ల జాగా వంతు పెట్టింది. ఆమె పానాలు మొత్తం ఊడ్చుకుంటుంది. నేను అట వేసే నా కాన్స్టేబుల్ రాగానే ఊడ్చి ఇంట్లో పోసుకుంటున్నట. ఇంత మంది ఉండి ఇప్పుడు ఇవాళ ఎవరి బాట అన్ని వేసుకోరు. కొట్టి తన్ని గుద్ది తన్ని నాడెట్ పోయింది మీ మొఖాలు. ఇలా ఒక్క ఆడపిల్లని ఓడవాలే. మాట్లాడు ఓడేమన్నారా? నిన్ను ఓడేమన్నాడు? నీ బాటతో నాకు అవసరం లేదు. నీ జాగ్రత్త. నీ తమ్మిని కొడుకు మొన్న 3 నెలల కింద ఏం చేసిండు? కొట్టకొట్టూరుకు వచ్చిరు. మీరు కొట్టి 4 కొట్టిన కేసు అట్లే ఉంది. కేసు కూడా ఫిట్ చేయలే నేను. మా అత్త మాకు ఏమైనా పెట్టిరా? మీ పేరైనా లేకపోతే మీ కులం పైసలు మాకు ఏమైనా 10 రూపాయలు పెట్టిరా? మాదే ఉంటుంది. ఇది వాడుకున్నప్పుడు మళ్ళీ నల్లికి ఎట్లా వస్తాడు చెప్పు? నీ వాడు నేను ఎన్నిసార్లు వచ్చి నీ దగ్గర 10 సార్లు వచ్చిన. మీ చిన్న కులంలో కూడా 10 సార్లు వచ్చిన. నేను అంజదాన్నే మాదిగా వేసుకోపోయిందాన్ని, కుర్మని వేసుకోపోయిందాన్నే. మరి పిల్లలు గలీజ్ మాటలు ఇచ్చినప్పుడు మేము మధ్యలో ఉట్లే అవ్వయ్య కడుపులా. ఇలా నీ చిన్న కొడుకు ప్యాట్ అనుకుని బండాడికి అవసరం ఎక్కడ రాయితే బండాడు నోళ్ళకి వచ్చిన అవసరమా? నిన్న పోలీసు వాళ్ళతో ఏం చెప్పారు? మీ 60 మంది మీ కులము నేను పిచ్చిదాన్ని మెంటల్ అని చెప్పారు. ఇవాళ ఎట్లా పనికి వచ్చింది నా తవ్వ? అయితే అమ్మా మీ మొక్కని చూసి ఊకుంటా. కానీ మొన్న కొట్లాడ వచ్చినప్పుడు మీరు పిలిచారా? మీ ఇంటికి వచ్చినప్పుడు పిలిచారా? గిన్ని గొడవలు కుర్మాలు నడిపించినప్పుడు అలా కేసు పక్క పెట్టి కుర్మాని కేసు నేను స్టేషన్లో ఉంటే పిచ్చి మెంటల్ సంతకాలు పెట్టి వచ్చింది. పిచ్చిదన్న పిచ్చిదన్న కొడుతుండే తంతుండే గుద్దుతుండే ఒక్కదన్నా గింత 60 మంది 120 కడపలు ఏంద్ర కుర్మాల నువ్వు ఇందుకు కొడుతున్నావు? పోటీ ఎక్కడ గట్రా గీడు ఉంటారా? గట్రా గాడు ఉంటుంది. ఎవరైనా బాట ఎత్తుకోవద్దారా? పోటీతో ఇందుకు వస్తున్నా అనలేదు. మంచి చెడు ఆలోచించారా? ముసలి వస్తే ఈడించవాళ్ళు ఈయన తిన్నారు. ముసలాన్ని కూడా నేను చేసిన, ముసలాన్ని కూడా చేసిన. ఎన్ని అన్నది ఎన్ని తిట్టింది మాటలు. నేను ఎంత నీయతు ఉన్నా కూడా నా మట్టి కాసి బట్ట కాల్చిరు. ఊరోళ్ళు వచ్చినా నేను అంట విన్నాడా? ఓరాలు తిట్టుకున్నా మంచిదే విన్నాడా? మీరు ఆ రోజు 10 సార్లు వచ్చిన మీ ఇంటికి. ఒక్కసారి కాదు 10 సార్లు వచ్చిన. మీ కుల మీ చిన్న ఇళ్ళలో 10 సార్లు వచ్చిన. మీ కులంలో పెద్ద మనుషులలో ఇజ్జది నా మా కైరాలను డాంబర్ రోడ్ మీద వరేసారు మీ పేరైన వాళ్ళు. పసుపు కుంకుమ కూడా ఇంట్లో ముట్టుకొని మాకు మాకెట్లా అవుతుంది? పసుపు కుంకుమ దాన్ని పోయి తీసుకొచ్చుకున్నా. పసుపు కుంకుమ మాకు అవుతాయా? మొన్న మనకు అట్లా తిట్టిండు.
నేను నిన్ను అన్నా నేను తిట్టా, నేను తీసుకో ఏడ కూర్చోబెడతాను, మంచి తీసుకోపోయి కూర్చోబెడతా, కొట్టకుండా తీసుకో హాస్పిటల్ జైన్ చెప్పే కూడా చూడు నా పేరు. నేను 40 ఉన్నా, నేను వచ్చి ఇయాటికి 25 సంవత్సరాలు, నేను జన్మించి నెలలోకి వచ్చి 25 సంవత్సరాలు నా పేరు కలగాలి. ఈ 7 సంవత్సరాలు నేను బ్యాడ్ టైం చేసిందంటే ఎంత బాధ అనిపించాలి. వాడు కుర్మంతో పోయింది, కుర్మన్ ఉంచుకుంది, కుర్మంతో కడుపు తీసుకుంది, మాదిగంతో అన్నది, ఈ లంచ గీడ ఎందుకు ఉంటుంది, ఈ లంచ గీడ ఉంటుందా జావా, దీంతో ఈడుందా పన్నదా, ఆబ్జెక్ట్ పుట్టింది, ఎవరి మొట్ట పుట్టింది, ఇలా ఎవరి మొట్ట పెట్టిందని పెట్టుకోరు తోలా వీళ్ళని అడగటం లేక. ఒకటి మానవత్వం కూడా లేదు వీళ్ళకు. వాడు సబ్సిడీ నేను ఉడుకొచ్చి అందుకొని ఇచ్చిండు. 25 ఇల్లు, తక్కువ ఇల్లు కాదు, 25 ఇల్లు ఉన్నోనికి సపోర్ట్ చేస్తారు. నా ఇంటికాడ కొంత స్థలం ఉంది తెలుసా, నేను అయ్యా టెంట్ వాడి ఇంటి ముందు కొత్త గుద్దల చౌ కోసుకుంటా, నేను పక్కాది, నేనున్నా కూడా నా అన్నదమ్ములకు నేను రాసిద్దా, ఈ నుంచి వాళ్ళ దాకా గోడ పెట్టిస్తా, ఈ నుంచి 7 వాళ్ళకి నా జాగాల గోడ పెట్టియకుండా చూడు. వాళ్ళు బాట ఇస్తా అని కూర్చున్నామా, నేను బాట ఇవ్వాలంటే ఆడించి కొసగది ఇస్తా. మనోళ్ళు అనే నిన్ను పోనీ ఊకున్న కొద్ది ఇట్లా నా కోళ్ళని చంపిందో ఎవరు మన